2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మా యాంకర్ ఉషా. చికెన్ పాక్స్ ఈ మధ్య కాలంలో కూడా ఇది ఉందా అంటే డెఫినెట్గా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికీ చిన్న చిన్న గ్రామాలలో మనం దీన్ని గమనిస్తూనే ఉన్నాము. కొంతమంది అమ్మవారు అంటూ ఉంటాము, చికెన్ పాక్స్ అంటూ ఉంటాము. రకరకాల ట్రీట్మెంట్స్ని కొంతమంది ఇంట్లో సొంతగా ప్రయత్నిస్తూ ఉంటారు, కొంతమంది డాక్టర్స్ని సంప్రదిస్తూ ఉంటారు. చిన్నపిల్లలో చికెన్ పాక్స్ కనుక మనం గమనిస్తే ఫస్ట్ ఏం చేయాలి? ఇమీడియట్గా మెడికల్ త్రూ ఏ విధంగా మనం ముందుకెళ్ళొచ్చు, అండ్ దాంతోపాటు అసలు చేయకూడనివి ఏంటి? మనతో పాటు పీడియాట్రిషియన్ డాక్టర్ వాసిం అక్రమ్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. చికెన్ పాక్స్ అమ్మవారు అని మాట్లాడుతూ ఉంటాం మనం. సో ఎప్పుడైతే ఈ చికెన్ పాక్స్ వస్తూ ఉంటుందో పిల్లలకి, డెఫినెట్గా పెద్దవాళ్ళకి వస్తేనే భరించలేము. పెయిన్, మంట, ఇచ్చింగ్ ఇలా రకరకాలుగా ఉంటుంది. అదే పిల్లల్లో మనం దీన్ని గమనించినప్పుడు అసలు దేనికి వస్తుంది అంటారు? ఇమీడియట్గా తీసుకోవాల్సిన యాక్షన్ ఏంటి? ఏం చేయాలి అంటారు? చికెన్ పాక్స్ అనేది వైరల్ ఇన్ఫెక్షన్, వైరసల్లా అనే వైరస్ వల్ల వస్తుంది. అండ్ ఒకటి అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, లైక్ ఎనీ వైరస్, ఇది కూడా సెల్ఫ్ లిమిటింగ్, అదంతా కదే తగ్గిపోతుంది. దానికి స్పెషల్గా ట్రీట్మెంట్ ఏం లేదు, ఏ ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ఈ చికెన్ పాక్స్ ఎలా వస్తుందంటే, ఫీవర్ అండ్ ర్యాషెస్ ఒకే రోజు మొదలు పడతాయి. ఫీవర్ అండ్ ర్యాషెస్ కూడా, ర్యాషెస్ ఎట్లుంటాయంటే నీటి బుడగల్లాగా ఒళ్ళంతా వచ్చేస్తాయి. బాడీ మొత్తం స్పెసిఫిక్గా ఈ ప్లేస్లోనే వస్తే ఆ ప్లేస్లోనే వస్తుంది అని కాదు. సో దీనికి నూకలమ్మకి తేడా ఏంటంటే, ఏదైతే మీజిల్స్ ఏదైతే అంటారో తేడా ఏంటంటే, మీజిల్స్ ర్యాషెస్ ఫీవర్ ఉన్న రోజు రావు. ఫీవర్ స్టార్ట్ అయిన 4th డే 5th డే స్టార్ట్ అవుతాయి. అది కూడా ఫేస్, చెవు వెనకాల నుంచి స్టార్ట్ అయ్యి బాడీ మొత్తం స్ప్రెడ్ అవుతాయి. మీజిల్స్లో ర్యాషెస్ నీటి బుడగల్లా ఉండవు, ఎర్రగా యాపిల్ పండులా తయారైపోతాడు. అదే చికెన్ పాక్స్ ర్యాషెస్ అయితే నీటి బుడగల్లాగా ఒళ్ళంతా బెందుల్లాగా వచ్చేస్తుంది, ప్రతి దగ్గర వచ్చేస్తుంది. అదే రోజు ఫీవర్, అదే రోజు ర్యాషెస్ కూడా డెవలప్ అవుతాయి. సో ఈ చిన్న తేడా చాలామంది గమనించాలి. ఎందుకంటే చాలామంది నూకలమ్మని ఆటల అమ్మవారిలాగా, అమ్మవారిని నూకలమ్మలాగా అనుకుంటారు. అయినా కానీ రెండింటికి ట్రీట్మెంట్ ఏం లేదు. టైం విల్ ఓన్లీ హీల్. సో ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, యంగ్ ఏజెస్లో చాలా చిన్న పిల్లలకి వచ్చినప్పుడు ఏమవుతుందంటే, ఓరల్ ఇంటేక్ తగ్గిపోతుంది, డిహైడ్రేట్ అయిపోతారు, డల్ అయిపోతారు, ఫీడింగ్ తీసుకోలేకపోరు. సో అట్లాంటి పక్షంలో అప్పుడప్పుడు అడ్మిట్ చేయడము, లేకపోతే సెలైన్లు ఇవ్వడం, ఇవన్నీ సజెస్ట్ చేస్తాము. సో ఇవి కూడా ఎట్లాంటి ప్లేసెస్లో సజెస్ట్ చేస్తామంటే, ఏదైతే హాస్పిటల్లో పేషెంట్ లోడ్ ఎక్కువ లేదో అట్లాంటి హాస్పిటల్స్లో ఎక్కడైతే ఇన్ఫెక్షన్స్ కోసం సపరేట్ రూమ్స్ ఉంటాయి, ఐసోలేషన్ వార్డ్స్, అటువంటి ప్లేసెస్లోనే అడ్మిట్ చేస్తాం. ఎందుకంటే ఈ డిసీజ్ చాలా ర్యాపిడ్గా స్ప్రెడ్ అవుతుంది. ఈ చికెన్ పాక్స్ అనేది మనకి వింటర్ నుంచి సమ్మర్కి ట్రాన్సిషన్ పీరియడ్లో బాగా ఎక్కువగా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఎస్పెషల్లీ స్కూల్స్లో, క్రౌడెడ్ ప్లేసెస్లో, గుళ్ళకి వెళ్ళినప్పుడు, ఎక్కడన్నా రిలీజియస్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు, ఎనీ క్రౌడెడ్ గ్యాదరింగ్, సినిమా థియేటర్లు అయినా, షాపింగ్ మాల్స్ అయినా. సో ఈ హ్యూమిడిటీ ఎక్కువ ఉండడం వల్ల ఈజీగా చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది. దీనికి ట్రీట్మెంట్ ఉందా అంటే డెఫినెట్లీ ఉంది, ఓన్లీ టు హెల్ప్ గెట్ బెటర్ ఫాస్టర్. కానీ పర్మనెంట్గా క్యూర్ అనేది వ్యాక్సిన్ ఒకటే చేయగలదు. సో ఈ వారిసెల్లా చికెన్ పాక్స్కి ఆప్షనల్ వ్యాక్సిన్ అని చెప్పి ఒక వ్యాక్సిన్ ఉంది. ఆప్షనల్ ఎందుకంటామంటే గవర్నమెంట్ ఇవ్వదు కాబట్టి, ఎవరికైతే తీసుకోవాలనుకుంటారో 1.5 year నుంచి 2 years 3 years లోపు 2 doses వ్యాక్సిన్ తీసుకోవచ్చు, 6 months టైం పీరియడ్ గ్యాప్తో. సో ఈ వ్యాక్సిన్కి అడ్వాంటేజ్ ఏంటంటే లైఫ్ లాంగ్ ఇమ్యూనిటీ, చికెన్ పాక్స్ వ్యాక్సిన్ వేసుకుంటే. అలా అని చెప్పి వ్యాక్సిన్ వేయకపోయిన వాళ్ళకి ఒకసారి చికెన్ పాక్స్ వచ్చిందంటే వాళ్ళకి మళ్ళీ చికెన్ పాక్స్ రాదు, అది కూడా లైఫ్ లాంగ్ ఇమ్యూనిటీ వస్తుంది. బట్ ఓన్లీ తేడా ఏంటంటే, ఎవరికైతే చికెన్ పాక్స్ ఆల్రెడీ వస్తుందో వాళ్ళలో ఆ చికెన్ పాక్స్ వైరస్ అనేది టైం అయిపోయాక డార్మెంట్ లాగా పడుకుండిపోతుంది, ఏదో ఒక నర్వ్లో పడుకుండిపోయి ఎప్పుడో వాళ్ళు ముసలోళ్ళు అయిన తర్వాత, పెద్దగా అయిన తర్వాత అప్పుడప్పుడు అది హెర్పిస్ జోస్టర్ లాగా, షింగిల్స్ లాగా వచ్చే ఛాన్సులు ఉంటాయి. అది కూడా అగైన్ సెల్ఫ్ లిమిటింగ్, కానీ చాలా పెయిన్ఫుల్గా వస్తుంది. వ్యాక్సిన్ వేసిన వాళ్ళకి పూర్తిగా ఇన్ఫెక్షనే ఉండదు, అండ్ అది డార్మెంట్ అయ్యే ఛాన్స్ ఉండదు, ఫ్యూచర్లో వచ్చే ఛాన్స్ కూడా ఉండదు. సో ఇది ఆప్షనల్ వ్యాక్సిన్ లాగా అందరూ పేరెంట్స్ తీసుకోవచ్చు. ఇంకోటి, ఎవరికైతే చికెన్ పాక్స్ వస్తుందో, చాలామంది మన దగ్గర ఒక ట్రెడిషన్ ఉంది, చికెన్ పాక్స్ రాగానే నీమ్ చెట్టు ఆకులు తీసుకొచ్చి వేసి దాన్ని రుద్ది అవన్నీ చేసి స్నానం చేపించకుండా 5-6 days వరకు చేపించకూడదు, ఇవన్నీ అపోహలు ఉన్నాయి. సో వాస్తవానికి ఇట్లాంటివి ఏవి పని చేయవండి. స్నానం డెఫినెట్లీ చేయించవచ్చు, వాడు బాగానే ఉన్నాడు అని అంటే. వేరే వాళ్ళని కలవనీయకూడదు, బయటికి వెళ్ళనీయకూడదు, ఎందుకనంటే వాడు స్ప్రెడ్ చేసే కెపాసిటీ ఉంటుంది కాబట్టి. అదర్వైజ్ ట్రీట్మెంట్ చేయించాలనుకుంటే Day 1 నుంచే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ హాస్పిటల్ తీసుకెళ్తే ఒక యాంటీవైరల్ డ్రగ్ ఉంది, అది ఆయింట్మెంట్ లాగా వాడచ్చు, ఓరల్ సప్లిమెంట్ లాగా, ఓరల్ మెడికేషన్ లాగా కూడా తీసుకోవచ్చు. ఏవైతే ర్యాషెస్ వస్తాయో
అంతగా రావు. అది మెడిసిన్ వేసుకున్నందుకు, ఆ ఆయింట్మెంట్ పెట్టినందుకు కొంచెం తక్కువగా వస్తాయి. ఎందుకంటే ఈ చికెన్ పాక్స్ వచ్చిన ర్యాషెస్ అప్పుడప్పుడు మార్క్స్ లాగా బాడీ పైన చాలా కాలం వరకు ఉండిపోతాయి. సో తర్వాత బాధపడుతుంటారు, ఏదో చేయాల్సింది అని చెప్పి. సో డే 1 ఐడెంటిఫై చేయగలిగితే పేరెంట్స్, లేకపోతే హాస్పిటల్ తీసుకెళ్ళగలిగితే ఈ వాల్సైక్లోవిర్, ఏసైక్లోవిర్ అనే ఆయింట్మెంట్స్ లేకపోతే మెడిసిన్ అనేది రాసిస్తారు. అంత సివియర్గా రాకపోవచ్చు, కొంచెం అర్లీగా పిల్లలు బెటర్ అవ్వచ్చు. ఓకే. సో పాతకాలం లాగా ఇంట్లోనే పెట్టాలి, 7 days ఏడికి పంపించకూడదు, నీమ్ చెట్టు ఆకుల్లోనే పడుకోబెట్టాలి అన్న అపోహలో ఉండకుండా, ఒకవేళ మీకు అర్థమైంది ఇది నీటి బుడగల్లాగా బెందుల్లాగా వచ్చే ర్యాషెస్, ఇవ్వాలి ఫీవర్ కూడా వచ్చేసింది హై గ్రేడ్గా, మీ ఇంట్లో ఎవరికో చికెన్ పాక్స్ వచ్చి మీ వాడికి సిమ్టమ్స్ అవే కనిపిస్తున్నాయి, వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళి వాళ్ళ పిల్లల డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అండ్ చాలా ఫాస్ట్గా రిలీఫ్ వస్తుంది. అదే చిన్న పిల్లలు 1 month పిల్లలు అయితే చికెన్ పాక్స్ చాలా సీరియస్గా అవుతుంది. చాలా మటుకు ఏమవుతుందంటే లాస్ట్ స్టేజెస్ ఆఫ్ డెలివరీ అప్పుడు మదర్కి చికెన్ పాక్స్ రావడము, అక్కడ నుంచి బేబీకి ట్రాన్స్మిట్ అవ్వడము. సో ఇవి కొన్ని సీరియస్ కండిషన్స్. సో 1 month పిల్లలకి ఎప్పుడైతే వారసెల్లా ఇన్ఫెక్షన్ ఉంటుందో వాళ్ళని ఐసీయూలో పెట్టి ట్రీట్ చేసే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ వస్తాయి. సో ఎవరికైతే చికెన్ పాక్స్ ఉందో వాళ్ళని దూరం పెట్టడము, స్పెషల్ ప్రెగ్నెంట్ మదర్స్తో దూరం పెట్టడము, అండ్ వేరే పిల్లల్ని ఇంటికి రానివ్వకుండా, పిల్లల్ని స్కూల్కి పంపించకుండా, ఇవన్నీ పేరెంట్స్ కొంచెం జాగ్రత్త తీసుకుంటే సొసైటీకి కూడా మంచిది, వాళ్ళ పిల్లలు కూడా ఫాస్ట్గా రికవర్ అవుతారు. అండ్ మీరు ఇందాక ఒక పాయింట్ అన్నారు సార్, ఎప్పుడైతే డెలివరీ మూమెంట్లో డెలివరీ అయిన తర్వాత ఇమీడియట్గా బేబీకి కూడా రావడం, అవును, అప్పుడు మదర్ మిల్క్ అనేది బేబీకి ఇవ్వచ్చు? డెఫినెట్లీ మదర్ మిల్క్ అవాయిడ్ చేయాల్సిన అవసరం ఏం లేదు, ఖచ్చితంగా కంటిన్యూ చేయొచ్చు. ఇంకా మంచిది, ఇంకా బేబీకి ఇమ్యూనిటీ వెళ్తూ ఉంటుంది. ఆ విషయంలో అయితే మదర్స్ మిల్క్ ఎటువంటి కండిషన్లో కూడా అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు, ఎక్సెప్ట్ ఫర్ తన బ్రెస్ట్లో ఏమన్నా పస్ ఉంటే. తనకి బ్రెస్ట్ ఏమైనా ఇన్ఫెక్షన్ అయ్యి పస్ ఉంది, లేకపోతే ఏదో క్యాన్సర్ సంబంధించిన మెడిసిన్ వాడుతుంది, ఏదైనా థెరపీ నడుస్తుంది అంటేనే కానీ, అదర్వైజ్ ఎటువంటి డిసీజ్ వచ్చినా, ఎటువంటి ప్రాబ్లం వచ్చినా, ఈవెన్ HIV పేషెంట్స్ కూడా మేము తల్లిపాలు ఇవ్వండి అనే చెప్తాము. థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్ సార్. ఎందుకంటే చాలామంది చికెన్ పాక్స్ అవ్వచ్చు, లేదు అంటే నూకలమ్మ అవ్వచ్చు, ఏదైనా సరే పిల్లల్లో మనం చూసాము అంటే 6-7 days హౌస్ అరెస్ట్ ఫస్ట్ అంతే మనం చేసేది, అండ్ కింద పడుకోబెట్టడం, సపరేట్ రూమ్. పసిపిల్లల్ని కూడా అలాగే ట్రీట్ చేస్తూ ఉంటారు. బట్ ఇది ఒక వైరస్ అని, దీనికి ట్రీట్మెంట్ ఉంటుంది అని మరీ అంతలా ట్రీట్ చేయాల్సిన అవసరం లేదనే విషయం గమనించగలగాలి ప్రతి పేరెంట్ కూడా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.